ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 164 స్థానాలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ 135, జనసేన పార్టీ 21, బీజేపీ 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలిచింది. 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి 2 గెలుచుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో పోటీ చేసిన 23 స్థానాల్లో 23 చోట్ల గెలిచి జనసేన పార్టీ 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించింది. జనసేన పార్టీ గెలుపు అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ప్రవచనకర్త గిరికపాటి నరసింహారావు ప్రశంసలు కురిపించారు. ఆలయంలో ఉన్నా సరే తాను కొన్ని విషయాలను అందరితో పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకొచ్చారు. ఇంతకంటే భగవంతుడి లీలలు ఉదాహరణ వేరేది అక్కర్లేదు. చిత్తశుద్ధితో తనకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల గెలిచారు అన్నారు నరసింహారావు. భగవంతుడి ఆశీర్వచనం పవన్ కళ్యాణ్ కు, పార్టీకు, ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నానన్నారు. తనకు పార్టీలు పక్షపాతాలు లేవని, తాను ధర్మపక్షపాతిని అన్నారు. అంతటి ఇమేజ్ ఉన్న వాళ్ళెవరూ 21 ఎమ్మెల్యే సీట్లకు ఒప్పుకోరని, అక్కర్లేదు తమకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అనడం గొప్ప విషయమన్నారు. ఇవాళ ఆయనకు ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లేదని, అది లేకపోతే ఏది ఉండదన్నారు. ఎలా వస్తుంది మనకు ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుందని అన్నారు గరికపాటి నరసింహారావు. గరికపాటి నరసింహారావు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జన సైనికులు ఈ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. అది తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ గొప్పతనం అంటూ ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మొత్తానికి గరికపాటి వీడియో ఇప్పుడు హైలైట్ అవుతుంది.